సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరికొండ పంచాయతీ పరిధిలోని గమల్లపాలెం కృష్ణపట్నంకి వెళ్లే కాల్వకట్ట మీద నివసించే గిరిజనుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిన్నటి రోజు వచ్చిన వార్త, అందులో పేద గిరిజనుల గుడిసెలను నెట్టేసి వాళ్ళ కాలనీని లేపేయాలని ఆలోచనతో రియల్ ఎస్టేట్ దారులు దౌర్జన్యాలు చేయాలని, ప్రభుత్వ భూములను కలిపేసుకోవాలని చూడటం మంచిది కాదు. గిరిజనులకి ఇబ్బంది వచ్చింది అని అంటే వాళ్ళకి అండగా ఒక అడుగు ముందు మేముంటాం. కూటమి ప్రభుత్వంలో పేద గిరిజనులని ఆదుకోవడంలో, వారికి అండగా ఉండడంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఈ విషయము ఆయన దృష్టికి వెళ్లలేదని, నేను ఖచ్చితంగా తీసుకువెళ్లి వీళ్ళకి సంబంధించి దారి, కరెంటు లాంటి వసతులను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ భూమి అక్రమదారుల చేతులకు వెళ్లకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, దగ్గోలు సుమన్, కావలి మస్తాన్, వెంకటాచల మండల కార్యదర్శి సందూరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గానికి ఈశాన్య భాగం, అందులో కృష్ణపట్నంకి వెళ్ళేటువంటి కాలువ అంచున వరిగొండ పంచాయతీ పరిధిలో గమలపాలెంకి ఒక 20 మీటర్ల దూరంలో కాలువ కట్ట మీద కనీసం ఒక 15 కుటుంబాలు నివాసం ఉన్నారు. పేద గిరిజనులు, ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు కూడా అదే గుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే నిన్నటి రోజు వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో, ఇక్కడ ప్లాట్లు వేస్తున్నారు, ఆ గిరిజనులకి దారి లేకుండా పోతుంది, కనీసం వాళ్ళకి కరెంటు లేదు, తాగడానికి నీళ్ళకు కూడా ఇబ్బంది, ఒక బోర్ అయితే వేస్తున్నారు కానీ అది కూడా మేమే రిపేర్ చేయించుకుంటున్నాం అని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా రాత్రులు ఈ చుట్టుపక్కల పాములు రావడం, ఈ లేఅవుట్ గల వాళ్ళు చుట్టూ ప్రహరీ కట్టేస్తే మాకు రోడ్డు మీదకు పోయేదానికి దారి లేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందులో కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే త్వరితగతిన వీళ్ళకి కృష్ణపట్నం కాలువ అంచున వెళ్ళేదానికి, రోడ్డు మీదకి వెళ్ళేదానికి దారి జేసీపీతో క్లీన్ చేపిస్తామని చెప్పా. అదేవిధంగా ఒక 4 సోలార్ లైట్లు కూడా వేపిస్తామని చెప్పాం. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఈ కాలువ కట్ట మీద నివాసం ఉండడానికి మాకు అనుకూలంగా ఉంది, మాకు శాశ్వతమైన ఇల్లు కట్టిస్తే మా కాలనీ బాగుంటుంది, మేము ఇక్కడే ఉంటాం, ఈ చుట్టుపక్కల పని చేసుకుంటా ఇక్కడ అలవాటు పడున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కూటమిలో భాగంగా శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకువెళ్ళి గిరిజనులకి న్యాయం జరిగే విధంగా, వాళ్ళకి మంచి కాలనీ ఏర్పడే విధంగా, వాళ్ళు ప్రశాంతంగా నివసించే విధంగా, ఎవరు కూడా లేపకుండా శాశ్వతమైన ఇల్లు ఏర్పాటు చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాట ఇవ్వడం జరిగింది. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడైతే అట్టడుగున ఉన్నటువంటి సొంత ఇల్లు కూడా లేకుండా, రేషన్ కార్డులు లేకుండా, ఆధార్ కార్డులు లేకుండా అల్లాడిపోయినటువంటి గిరిజనులందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో మనం చేయగలిగినంత వరకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఒక 3000 చిల్లర రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా గిరిజనులకి సర్వేపల్లి శాసనసభ్యులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆధార్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరో కూడా పట్టించుకోవాలా, గాలికి వదిలేసి వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ ఒక కాలనీ ఉంది, ఇక్కడ ఒక 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయనేటువంటి విషయం నాకు కూడా నిన్నటి రోజే తెలిసింది. ఇక్కడ ఒక కాలనీ లాగా కట్ట మీద నివాసం ఉంటున్నారని. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ గిరిజనులు ఉన్నా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అని అంటే వెళ్ళి అడిగి తెలుసుకొని నా వంతు నేను చేయగలిగినది చేసుకుంటూ, నా శక్తికి మించితే ప్రభుత్వ అధికారులకు తెలియజేసి చేపించే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. అదే దృక్పథంతో మా సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోని 2వ స్థానంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పేద గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుండాలా, వాళ్ళు సమాజంలో వాళ్ళ బిడ్డలు చదువుకోవాలా, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి పోవాలా, ఎవరికి వాళ్ళు తక్కువ కాకూడదు, వాళ్ళకి శాశ్వతమైన ఇల్లు ఉండాలా అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రెల్లి కులాన్ని ఆయన స్వీకరించి ఏదైతే గిరిజన తాండాల్లో రోడ్లు లేక
అంధకారంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికి కూడా రోడ్లు నిర్మాణం చేయడం కానీ, వాళ్ళ బిడ్డలను చదివించడం కానీ, వాళ్ళకి లైట్ లేపించడం కానీ, వాళ్ళకి శాశ్వతమైన ఇల్లు నిర్మాణం చేయించడంలో కానీ ఆయన ఒక సంకల్ప దీక్షతో చేయడం జరిగింది. అదే సంకల్పంతో గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడైతే అట్టడుగున ఉన్న గిరిజనులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్థితిగతులు అడిగి తెలుసుకొని వాళ్ళ కాలనీలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాయి.